హలో గాయ్స్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే మేము ఈరోజు ప్యారడైస్ బీచ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ అన్ప్లాన్డ్ అనే చెప్పాను కదా. సో మేము డ్రెస్సెస్ కూడా ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. ఇంకా ప్యారడైస్ బీచ్ అంటే ఐలాండ్ కదా, మనం అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బోట్లోనే వెళ్ళాలి. సో మనం బోట్కి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి బోట్ హౌస్కి వచ్చి మనం టికెట్ తీసుకోవాలి. ఒక్క పర్సన్కి 15 రూపీస్ అనుకుంటా. లోపల ఎంట్రీ టికెట్ అనమాట, బోట్కి కాదు, జస్ట్ లోపల ఎంట్రీకి మాత్రమే. ఇంక ఇక్కడంతా చాలా ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో రూమ్స్ అన్నీ అవైలబుల్లో కూడా ఉంటాయి అన్నమాట మనం స్టే చేయడానికి. ఇక్కడ మేమైతే వాటర్ మిలన్ తీసుకొని అక్కడ 150 రూపాయల క్యాప్ ఒకటి తీసుకున్నాం. వాడి దగ్గర తక్కువకు అడుగుదామని ట్రై చేసాం, కానీ వాడు అసలు మనోడ్లా లేడు, అసలు తగ్గినన్నాడు. 150కి ఇంకా క్యాప్ కొనిన దానికి మనం న్యాయం చేయాలి కాబట్టి ఇంకా క్యాప్ని అలా వేసుకొని అలా కంటిన్యూ చేశానన్నా. ఇప్పుడు మనం ఆ ప్యారడైస్ బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడంతా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి టికెట్ తీసుకోవడానికి లోపల ఉంటుంది. అక్కడ కూడా ఫుల్గానే ఉన్నారు. ఇంకా మేము ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి మనం టికెట్ తీసుకొని అయితే ఐలాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడే చాలా ప్యాకేజెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయంట ఇందులోనే. ఇంకా బోట్ కోసం అయితే ఫ్రంట్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళి 1 పర్సన్కి 350 అనమాట. ప్యారడైస్ బీచ్ డ్రాప్ అండ్ పికప్కి మాత్రమే అనమాట 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు 1 పర్సన్కి. ఇంకా మేము టికెట్ తీసుకొని అయితే అక్కడ బోట్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం. వాడైతే ముందుగానే అక్కడ పెట్టేశాడు, నో ఫ్రీ బోటింగ్ అంట. ఎవరైనా ఎందుకు ఆలోచిస్తారు ఫ్రీ బోటింగ్ అంటే? అట్లీస్ట్ చిల్డ్రన్స్కి కూడా ఫ్రీ బోటింగ్ లేదు, వాళ్ళకు కూడా ఛార్జ్ చేస్తారు అని చెప్పి అక్కడ వాళ్ళు పెట్టారు. నెక్స్ట్ టికెట్ తీసుకొని ఇక్కడ మేము మా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అలాంటి బోట్స్లోనే మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. మరి అంత పెద్దది కాదు, ఇలాంటి చిన్న చిన్న బోటే. ఇంకా అక్కడ ఉండే బోటే మేము ఇప్పుడు వెళ్ళేది. సో ఇంకా బోట్ రాగానే మేము వెళ్తున్నాం. మా ముందర కూడా ఎవరో యూట్యూబర్ వెళ్తున్నారు. మేము వాళ్ళంత పెద్ద యూట్యూబర్ కాకపోవచ్చు, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి మేము కూడా కొంచెం అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా లోపలికి అయితే వెళ్ళగానే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. నేను ఫస్ట్ నుంచి ప్యారడైస్ బీచ్ వెళ్ళాలి ఎలా ఉంటుంది అని అనుకున్నా. అసలు పాండిచేరి వస్తానని ముందే తెలిసింటే నేను ప్లాన్డ్గా అన్నీ చూసుకొని ఉంటా. నార్మల్గా ఇంటికి వచ్చాను, అలా వచ్చేసాము. ఇక్కడ కూర్చోడానికి కూడా నేను మా తమ్ముడు గొడవ పడుతున్నాం అనమాట. నేను లాస్ట్ కూర్చుంటానంటే వాడు నేను ఇటు సైడ్ కూర్చుంటా, వీడియోస్ తీసేది నేనే కదా అని చెప్పి ఇంకా కన్విన్స్ చేసి వాడే లాస్ట్ కూర్చునేసాడు. బట్ మాత్రం సూపర్గా ఉంది. నిన్న వచ్చిన దానికన్నా ఒక 3-4 కిలోమీటర్స్ ఫ్రంట్కి రావాలన్నమాట దీని దగ్గరికి మనం రావాలంటే. బట్ ఆటోస్కి అయితే టూ మచ్ కాస్ట్. అలా అని చెప్పి బైక్స్ తీసుకున్నా కూడా మనకు అంతే కాస్ట్ అవుతుంది. ఎక్కువ తిరగచ్చు అంతే బైక్ తోలే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు. నాకైతే డ్రైవింగ్ రాదు, మా తమ్ముడికి లైసెన్స్ లేదు, సో అందుకే మేము తీసుకోలేదు. ఇంకా ప్యారడైస్కి స్టార్ట్ అయిపోయాము. అసలు క్లైమేట్ అంతా సూపర్గా ఉంది, లొకేషన్ అయితే ఇంకా వేరే లెవెల్. నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే నేను ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అది ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు దాని గురించి అప్డేట్ ఇస్తాను. ఇంక ఇక్కడ చూస్తానే ఉన్నట్టుండి షాక్, వీళ్ళు అసలు ఎలా నిలబడుకొని ఉన్నారు వాటర్లోనే ఎలా అని మళ్ళీ అర్థమైంది. మేబీ అక్కడ వరకు ల్యాండ్ నిండొచ్చు, వాళ్ళు ఫిషింగ్ కోసం అయితే ఉన్నారు. అదిగో అక్కడ ఉండే చిన్న పిల్లోడైతే మమ్మల్ని చూసి దాంకుంటున్నాడు, వీళ్ళు నన్ను వీడియోస్ తీస్తున్నారా అని చెప్పి వాటర్లోనే కూర్చునేసాడు పాపం. మేము వెళ్ళే వరకు అసలు లేలేదు, అట్లే ఉన్నాడు. ఇంకంతా బోట్లో మొత్తం అందరు నవ్వుతూనే ఉన్నారు వాడిని చూసి. నెక్స్ట్ ఇంకా అంతే, వాళ్ళేమో ఫిషింగ్ కోసం అక్కడ ఉన్నట్టున్నారు. ఇదిగో అలా చేపలన్నీ భలే ఎగురుతున్నాయి పైకి. ఇదిగోండి మా యూట్యూబర్స్ వీళ్ళు అనమాట. బట్ వీళ్ళు నార్త్ నుంచి అంట. ఛానల్ నేమో అవేం నేను అడగలేదు, వాళ్ళ నేమ్ పెద్దగా, జస్ట్ నార్త్ సైడ్ అని చెప్పారు. ఇంకా ఢిల్లీ అన్నారు, ఓకే అని చెప్పా. ఇంకా మనమైతే అక్కడ కనిపించే దగ్గరికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అదే అక్కడికి వెళ్తేనే ప్యారడైస్ బీచ్. వీళ్ళ
ఇదైతే బనానా రైడ్ అంట, అలా తోసేస్తారు మధ్యలో. వాళ్ళు కాబట్టి తోసేసిన ఈదుతున్నారు. నాకైతే స్విమ్మింగ్ కూడా రాదు, ఎక్కడ ఈదుతానో మునిగిపోతానో, లోపల కింద నుంచి ఏమన్నా వచ్చి కొరికేస్తాయో, ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి కదా అవి తినేస్తాయేమో, అలా ఉంటాం మనము. అందుకే అలాంటి రైడ్స్కి అస్సలు నేను వెళ్ళను. అదిగోండి అక్కడ కనిపించే చోటుకే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అనమాట. ఇక్కడికి రావడానికే నేను ఫస్ట్ డే నుంచి ఫస్ట్ ట్రిప్ ప్యారడైస్ బీచ్ వెళ్దాము అని. అక్కడంతా మొత్తం బాగుంటుంది అని చెప్పి చాలామంది అంటే నేను ఫస్ట్ అక్కడికి వెళ్దామనే చాలా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఫ్లాగ్స్ని దాటి అటు సైడ్ వెళ్ళకూడదంట. దానికి వెళ్ళాలంటే ఇంకో చోటు నుంచి వెళ్ళాలంట. ఓన్లీ ఇటు సైడ్ వరకు మాత్రమే మనము ఆగాలి, అటు సైడ్కి వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి లోపలికి వచ్చాక అర్థమైంది. నేను ఇంకా అటు సైడ్ అంతా వెళ్ళొచ్చులే ఏమో అనుకున్నా. దానికోసం మళ్ళీ సపరేట్గా వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి బోట్లో రావాలంట. ఇంక ఇక్కడ కొన్ని వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవంతా మనం ఆడమనుకోండి. జస్ట్ మనం చూడడానికి వెళ్తున్నాం అంతే. మనం ఇప్పుడు ఆడే అంత బడ్జెట్లో మనం లేము. ఫైనల్గా ప్యారడైస్ బీచ్కి అయితే మనం వచ్చేసాం. అయితే బీచ్ చాలా బాగుంది. ఇది మొత్తం వైట్ శాండ్ బీచ్ అని కూడా అంటారంట ప్యారడైస్ బీచ్ని. మొత్తం శాండ్ అంతా చాలా క్లియర్గా వైట్గా ఉంది. వైట్గా అంటే శాండ్ లాగే ఉంది. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఏదేదో ముందే తెలిసింటే ఫుల్గా ప్రిపరేషన్లో వచ్చింటాం మనం. కొన్ని రీల్స్ అన్నా తీసుకొని ఉండొచ్చు. అసలు ఏమీ రీల్స్ తీసుకున్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఏదో వచ్చి చూస్తాన్నాం అన్నట్టు పాండిచ్చేరికి వచ్చాం. ఇంక ఇక్కడ బీచ్లో ఈ బుజ్జి చేప భలే క్యూట్గా ఉంది, బట్ చచ్చిపోయింది. క్యూట్గా చూడడానికి మాత్రమే ఉంది, పట్టుకుంటే మాత్రం గుచ్చుకుంటాయి అనుకుంటా. రాగానే ఫస్ట్ నాకు ఇదే కనిపించింది. ఇంకా బీచ్ గురించి మనందరికీ తెలిసిందే, ఎక్కడ వెళ్ళినా బీచ్ బాగానే ఉంటుంది, అది బాగున్నంత వరకు.
బీచ్ దగ్గరికి వస్తే మనం ఎంత సాడ్లో ఉన్నా హ్యాపీగా అయిపోవచ్చు అనమాట. బీచ్ దగ్గర మనం కూడా చిన్న పిల్లోళ్ళలాగా ఆడుకుంటూ ఉండిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యామెల్ రైడ్ కూడా ఉంది. దాంట్లో మనం ఎక్కలేంలే, మనం అంతంతా. నేను జంతువులను అసలు ఇబ్బంది పెట్టను, వాటి మీద అంతా ఎక్కేసి బాధ పెట్టను. వాటికి కూడా నొప్పి ఉంటుందని నా ఫీలింగ్, నన్ను అవి ఎక్కడ మోస్తాయని ఇంకో ఫీలింగ్. నెక్స్ట్ మొత్తం బీచ్లో కొంచెంసేపు ఆడుకున్నాం. ఇక్కడ ఓకేరా ఓకే. ఇంకా మా తమ్ముడు కొంచెం ఎప్పుడు వాడే వీడియో తీయడమైంది, నేను కూడా వీడియో తీద్దామని ఇంకా నేను కొంచెం వీడియోస్ హలో అండి, రెస్టారెంట్ కావాలంటే అటు సైడ్ వెళ్ళాలి. బట్ ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు. ఇంకంతా ఇక్కడ జస్ట్ ఇటు సైడ్ అయితే ఏం లేవు, కానీ దీని తర్వాత నుంచి అటు సైడ్ చాలా బాగున్నాయి. మొత్తం అక్కడే ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. బట్ మాకు అటు సైడ్ కలవలేదు. ఇంకా మరి మేము ఎక్కువసేపు అయితే బీచ్ దగ్గర ఉన్నాము. అదిగో అక్కడ కనిపించే గ్యాంగ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళే మాకు రిటర్న్లో పరిచయం అయ్యారనమాట. వాళ్ళు చెన్నై అంట. ఇంకా అలా వాళ్ళతో మాట్లాడుకుంటా అయితే మేము రిటర్న్ అయితే వచ్చేసాం ప్యారడైజ్ బీచ్ నుంచి. అంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.